ఐఫోన్ పాస్వర్డ్ చాలామంది మర్చిపోయిన తర్వాత యూజర్ ఐడీ కూడా గుర్తుండదు. చివరికి ఫోన్ రీసెట్ చేసేస్తారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలో చాలామంది చాలా కన్‌ఫ్యూజ్ ఉంటారు. ఈ ఫోన్ ఇంక పని చేయదు అని చాలా వరకు ఏ స్టోర్‌కెళ్ళో చెప్పడం జరుగుతది. ఈ వీడియోలో నేను అలా జరిగిన డివైస్‌ని స్టెప్ బై స్టెప్ నేను ఏం చేస్తున్నాననేది, ఎలా రికవరీ చేసుకోవాలి, ఈ డివైస్‌ని నార్మల్‌గా ఎలా యూజ్ చేయాలనేది ప్రాసెస్‌ని ఏ ఆప్షన్ ఎక్కడ సెలెక్ట్ చేయాలి, ఏ స్టెప్స్ ఫాలో చేయాలి అని స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈజీగా రీసెట్ చేయొచ్చు. కానీ అన్ని లక్షలు పెట్టుకున్న మొబైల్ మన ఓన్‌గా మన దగ్గర బిల్లు, బాక్స్ ఉన్న చాలా వరకి యాప్స్ ఏదైతే సర్వీస్ సెంటర్ ఉంటదో వాళ్ళకి యాక్సెస్ ఉండకపోవడం ఉండదు. మనలోనే చాలామందికి ఈ ఆప్షన్ తెలీదు. మీరు ప్రీవియస్‌గా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అప్పుడు కామన్‌గా పాస్వర్డ్ ఒకటి పెట్టుకుంటాము. నార్మల్ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ గుర్తుంటే చాలా వరకైతే ఈ విధంగా రికవరీ చేసుకోవచ్చు. ఇలాంటి కంటెంట్స్, టెక్నికల్ కంటెంట్స్ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే మన పేజ్‌నైతే ఫాలో అవ్వండి.